When application put messages in remote queue, then it will go to the XMeet queue, right? When coming to the messages to the XMeet queue, sender channel will get the messages from XMeet queue. That is the procedure of the DKIM setup, right? When coming to triggering concept, what are the components we are using here? One, sender channel. One, transmission queue. Third one, initiation queue. One, channel initiator. Where we use the channel triggering. We implemented channel triggering in source side. Source side, it is in initiation queue. I mean transmission queue మీద మనం ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్ గైస్? yes sir. ఇది ఎలా వర్క్ అవుతుంది? వన్స్ ట్రిగ్గరింగ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎక్కడ ట్రూ అవుతుంది గైస్? ట్రాన్స్మిషన్ క్యూ మీద. ఐ మీన్ ఇక్కడ ఎక్స్మిట్ క్యూ ఉంది. ఎక్స్మిట్ క్యూ అన్న ట్రాన్స్మిషన్ క్యూ మీద ఎప్పుడైతే మీ ట్రిగ్గరింగ్ కండిషన్ ట్రూ అవుతుందో ఆర్ సెట్ అవుతుందో వెంటనే ఈ రిమోట్ క్యూ నుంచి వచ్చిన మెసేజ్ ఎక్స్మిట్ క్యూకి ఆ మెసేజ్ ఇనిషియేషన్ క్యూలో వచ్చి పడుతుంది. ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూకి వచ్చి పడుతుందో ఆ మెసేజెస్, దెన్ సెంటర్ ఛానల్ ఐ మీన్ ఛానల్ ఇనిషియేటర్ అనేది స్టార్ట్ అయ్యి ఆ మెసేజ్ తీసుకుని తెలుస్తుంది. అంతవరకు అప్పుడు ఇది ఏ స్టేట్ లో ఉంటుంది గైస్? సెంటర్ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఛానల్ ఇనిషియేటర్ స్టార్ట్ అయ్యిందో వెంటనే ఆ మెసేజ్ తీసుకుని దీనికి ఇచ్చినప్పుడు అప్పుడు ఇది ఈ ఛానల్ ఏ స్టేట్ లోకి వస్తుంది? రన్నింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. డెస్టినేషన్ సైడ్ కి ఆ మెసేజ్ పంపిస్తుంది. సింపుల్ థింగ్ గైస్. ఓకేనా? ఇక్కడ మీరు మళ్ళీ ఆలోచించండి. మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత ఈ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది? నీకు ఎక్స్మీట్ క్యూకి ఎలాంటి మెసేజెస్ వచ్చి చేరలేదు. ఎందుకంటే అప్లికేషన్ ఏ మెసేజ్ పుట్ చేయలేదు కాబట్టి. వెంటనే ఈ ఛానల్ ఇనిషియేటర్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే నార్మల్గా ఉంటుంది. బ్యాక్ అండ్ పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ క్యూ ఫామ్ అయిపోతుంది. వెంటనే కొంత టైం పీరియడ్ తర్వాత వెంటనే మళ్ళీ అప్లికేషన్ మెసేజ్ పుట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఛానల్ అది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. వెంటనే అప్లికేషన్ మెసేజ్ పుట్ చేస్తుంది. అది రిమోట్ క్యూ నుంచి ఎక్స్మిట్ క్యూకి వస్తుంది. ఎక్స్మిట్ క్యూ దగ్గర మన ట్రిగ్గర్ కండిషన్ ప్రూవ్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ కండిషన్ సెట్ అవుతుంది. వెంటనే ఆ ట్రిగ్గర్ కండిషన్ సెట్ అయిన వెంటనే ఆ మెసేజ్ ఎక్కడికి వచ్చింది? ఇనిషియేషన్ క్యూకి వస్తుంది. ఇనిషియేషన్ క్యూకి మెసేజ్ రాగా ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూకి ఆ మెసేజ్ వస్తుందో ఛానల్ ఇనిషియేటర్ అనేది ఎప్పుడు రన్నింగ్ స్టేట్ లో ఉంటుందో వెంటనే తీసుకుంటారు. ఇలా ఇది వర్క్ ప్రొసీజర్. క్లియర్ అయిందా గైస్? దీనే మనం సింపుల్ గా ఎలాంటి డెఫినేషన్ యూజ్ చేసుకుంటాం? Once trigger condition is true on transmission queue, the queue manager put trigger messages on initiation queue. Then channel initiator starts the sender channel. Okay, na guys? Then what is initiation queue? It is a special type of local queue. It holds trigger messages, guys. What is the default initiation queue for channel triggering? And system.channel.init queue. Okay, na? And what is channel initiator, guys? Anybody? It is a system program. It runs as a service. It listens initiation queue to get trigger messages. Simple ga. Then it starts channel. Okay, na? Mali cheptunanu guys. It is a system program. It runs as a service. It listens initiation queue to get trigger messages. And it start channel once trigger condition is true on transmission queue. Simple ga. Okay na guys? There doubt ఉందా? క్లియర్ సార్. యా. అండ్ ఇప్పుడు ట్రిగ్గర్ కాంపోనెంట్స్ ఏవైతే మనం యూజ్ చేసుకున్నామో దీస్ ఆర్ ద ట్రిగ్గర్ కాంపోనెంట్స్ అండి. ఓకేనా? ట్రిగ్గర్ కాంపోనెంట్స్, చాలా ట్రిగ్గర్ కాంపోనెంట్స్ సేమ్ లైక్ దట్. ఈ ట్రాన్స్మిషన్ క్యూ మీద మనం ఇంప్లిమెంట్ చేసి ఈ ట్రాన్స్మిషన్ క్యూ మీద ట్రిగ్గర్ ప్రాపర్టీస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలండి. వాట్ ఆర్ ద ట్రిగ్గర్ ప్రాపర్టీస్? వాట్ ఆర్ ద ట్రిగ్గర్ ప్రాపర్టీస్ అండి? ట్రిగ్గర్ ప్రాపర్టీస్ డిఫాల్ట్ గా ఇవి ఉంటాయండి. ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్ అండి. ఓకేనా? దిస్ వన్ ట్రిగ్ టైప్ అండ్ థర్డ్ వన్ ట్రిగ్ డేటా. Next one
ట్రిక్ డెప్త్, నెక్స్ట్ వన్ ఇన్నిటికి ఇవ్వండి. ఈ ఆబ్జెక్ట్స్ ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనము ట్రిగ్గర్ కండిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తామండి. దెన్ వాట్ ఈస్ ట్రిగ్గర్ అండ్ వాట్ ఈస్ నో ట్రిగ్గర్ అండ్ వాట్ ఈస్ ట్రిక్ టైప్ అండ్ వాట్ ఈస్ ట్రిక్ డేటా అండ్ వాట్ ఈస్ ట్రిక్ డెప్త్ అండ్ వాట్ ఈస్ ఇనిషియేషన్ క్యూ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ ఉంది గైస్. ఈ ఆపరేషన్ ని బేస్ చేసుకొని మనం ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో ఉన్న ఇనిషియేషన్ క్యూ ని ఇంప్లిమెంట్ చేస్తామండి. 1 minute గైస్. చూడండి గైస్, ఇక్కడ ఈ ట్రిగ్గర్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది ఇక్కడ మీకు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ లో చూపిస్తానండి. ఏదో ఒక క్యూ మేనేజర్ తీసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ఏ క్యూ మేనేజర్ రన్నింగ్ లో ఉంది, డిఎన్ తీసుకోండి. డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ లోకల్ క్యూ నేను ఎల్క్యూ అని ఇచ్చున్నాను ఇంతకుముందు. ఇవన్నీ ఏంటి గైస్, క్యూ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు, క్యూ పారామీటర్స్ అని చెప్పొచ్చు, రైట్? పారామీటర్స్ క్యూ ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చండి. ఇక్కడ నా ఇంటెన్సిటీ ఏంటంటే గైస్, ఇంతవరకు మీరు ఏం తెలుసుకున్నారు ఇక్కడ, కర్ డెప్త్, రైట్, అండ్ టైప్, ఐపీ ప్రాస్, ఓపీ ప్రాస్, మాన్ క్యూ, గెట్ క్యూ, గెట్, ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్స్ ఈ పారామీటర్స్ గురించి తెలుసుకోండి, రైట్ గైస్? సేమ్ లైక్ దట్ ఓకేనా గైస్? సేమ్ లైక్ దట్ ఇక్కడ మనం కొత్తగా ఏమున్నా ట్రిగ్గర్ ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ లో ఇవి చదవండి గైస్. ఇక్కడ వాట్ ఈస్ ఫస్ట్ వన్ అండి? Trigger or no trigger, trick depth. ఈ ట్రిగ్గర్ ప్రాపర్టీస్ అంటే సపరేట్ గైస్. మ్యూట్ లో పెట్టండి గైస్ ఎవరో. 1 minute గైస్. గైస్ చూడండి ఇక్కడ ఈ ట్రిగ్గర్, నో ట్రిగ్గర్, ట్రిక్ టైప్, ట్రిక్ డేటా, ట్రిక్ డెప్త్, ఇన్నిటికి ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ ట్రిక్ డేటా కనిపించిందా? ఎస్ సార్. ట్రిక్ డెప్త్, రైట్? ఎస్ సార్. ట్రిక్ టైప్, ఓకే, చూస్తున్నారు కదా? దెన్ ఇనిట్ క్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇవన్నీ మనకి ఇక్కడ ఎంటీలో ఉన్నాయి చూడండి. ట్రిక్ డేటా కానీ, ట్రిక్ డెప్త్ కానీ, ట్రిక్ టైప్, ఈ ట్రిక్ టైప్, ట్రిక్ డెప్త్ కానీ మాత్రమే నీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ 1 ఫస్ట్ అని. ఎప్పుడైతే మనము ట్రిగ్గర్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటామో, ట్రిగ్గర్ కండిషన్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ట్రిగ్గర్ ఆపరేషన్ చేస్తామో అప్పుడు నీకు ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. అంతవరకు ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. చూడండి గైస్ ఒకసారి. బై డిఫాల్ట్ గా ట్రిగ్గర్ ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ లో నీకు ఏముంటుందంటే నో ట్రిగ్గర్ అని ఉంటుంది. చూడండి, అది చూపిస్తాను. కనిపించిందా గైస్ ఇక్కడ? నో ట్రిగ్గర్. హలో గైస్, ఎస్ సార్. కొంచెం యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి. yes sir
ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఫస్ట్ మన ఏముందండి ఇక్కడ ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్ ఉంది Trigger or not? Yes, sir. రైట్. నేను ఇక్కడ ఈ ఈ క్యూమానైజర్ మీద నేను ఏమైనా ట్రిగ్గర్ అప్లై చేశానా? లేదు సార్. మనం ఇంకా అంత దూరం వెళ్ళలేదు, అప్లై చేయలేదు కదా. అందుకని బై డిఫాల్ట్ గా ఏముంటుందంటే నో ట్రిగ్గర్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ట్రిగ్గర్ అప్లై చేస్తుంటావో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నో ట్రిగ్గర్ కాస్త ట్రిగ్గర్ అవుతుందండి. ఓకేనా? అది. దెన్ సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ ఏంది గైస్ ఇక్కడ ట్రిక్ టైప్. దెన్ కమింగ్ టు ట్రిక్ టైప్ అండి. చూడండి గైస్ ఇక్కడ ట్రిక్ టైప్ ఏముంది గైస్ ఇక్కడ ట్రిక్ టైప్ ఫస్ట్ ఇక్కడ మొత్తము మనకి ట్రిక్ టైప్స్ ఎన్ని టైప్స్ 4 టైప్స్ ఉంటాయి గైస్. ఏంటి ఆ 4 టైప్స్ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్. ఫస్ట్ వన్ ఫస్ట్ అని ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎవ్రీ అని ఉంటుంది గైస్. దెన్ నెక్స్ట్ డెప్త్ ఉంటుంది గైస్. దెన్ నెక్స్ట్ నన్ ఉంటుంది. ఈ 4 టైప్స్ కి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంట్రా ఈ ఆపరేషన్స్ అంటే బై డిఫాల్ట్ గా ఎప్పుడు ఫస్ట్ అని ఉంటుంది గైస్. ఇక్కడ ఫస్ట్ అంటే మీనింగ్ ఏంట్రా అంటే ఫిఫో అని అర్థం అండి. ఫిఫో గుర్తుందా గైస్? ఫిఫో అంటే ఎట్లాగంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మన ఈ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెసేజ్ ఇచ్చేసిందండి రిమోట్ క్యూకి. వన్స్ రిమోట్ క్యూకి మెసేజ్ వచ్చిన వెంటనే ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్స్మిట్ క్యూకి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ కాన్సెప్ట్ లో ట్రిగ్గర్ కండిషన్ అప్లై చేస్తావో, ట్రిగ్గర్ కండిషన్ అప్లై చేసిన తర్వాత ఈ ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయిందని తెలుస్తుందో ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి? ఈ ఎక్స్మిట్ క్యూ నుంచి ఇనిషియేషన్ క్యూకి రైట్. ఇనిషియేషన్ క్యూకి వెళ్తుంది. ఈ ఇనిషియేషన్ క్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేసే ఈ ట్రిక్ టైప్ ఫస్ట్ అని ఇచ్చాము అని అంటే బై డిఫాల్ట్ గా ఫస్ట్ అని ఉంటుందండి. ఫస్ట్ అని ఇచ్చామంటే వెంటనే ఆ మెసేజ్ వెళ్ళి ఫస్ట్ అని మెసేజ్ వచ్చింది కాబట్టి వెంటనే ఛానల్ ఇనిషియేటర్ స్టార్ట్ అవి ఛానల్ అది స్టార్ట్ అయిపోతుంది. ఛానల్ ఇనిషియేటర్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇనిషియేషన్ క్విక్ మెసేజ్ ఆటోమేటిక్ గా రాగానే వెంటనే ఛానల్ ఇనిషియేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది. అది దీని ఆపరేషన్ ఫస్ట్ అని. అందుకనే డిఫాల్ట్ గా ఎప్పుడు ఫస్ట్ అని ఉంటుంది. లేదు ఈసారి మీరు ఫస్ట్ అని కాకుండా మీరు ఏమి ఇచ్చుకుంటారు? ఎవ్రీ అని ఇస్తారు. అర్థమైందా? ఎవ్రీ మీనింగ్ ఏంట్రానంటే ప్రతిసారి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆల్టర్ చేద్దాం. ఎలా చేద్దాం చూడండి గైస్. ఇక్కడ ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ దెన్ టిఆర్ఐ ట్రిక్ టైప్ అండి. టిఆర్ఐజి ట్రిక్ టైప్. బై డిఫాల్ట్ గా ఏముంది గైస్ ఇక్కడ ఫస్ట్ ఉంది. మనం ఈసారి ఏమి ఇస్తున్నాం? ఎవ్రీ అని ఇస్తున్నాం. ఎవ్రీ చేంజ్ చేసానా? చెక్ చేయండి. ఈసారి ఏమైంది గైస్ ఇక్కడ? అంటే ఏం ఆపరేషన్ చేంజ్ అయింది? ఎవ్రీ అనే ఆపరేషన్ చేంజ్ అయింది. ఎవ్రీ అనే ఆపరేషన్ చేంజ్ చేయడం వల్ల అది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి గైస్ ఇక్కడ సేమ్ అండి. అప్లికేషన్ మెసేజ్ పుట్ చేసింది. దాని తర్వాత ఎక్స్మిట్ క్యూకి వచ్చింది. ఎక్స్మిట్ క్యూకి ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయిందంటే ఆ మెసేజ్ వచ్చి ఇక్కడికి ఇనిషియేషన్ క్యూకి వస్తుంది. అక్కడ ఎవ్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఏ మెసేజ్ వచ్చినా కూడా నీకు ఛానల్ ఇనిషియేటర్ స్టార్ట్ అవ్వాలని మీనింగ్. లైక్ దట్ యాజ్ ఫస్ట్ కూడా అంతే కదండి. ఫస్ట్ మెసేజ్ కూడా అంతే కదా. గైస్ ఇప్పుడు ఫస్ట్ ఎవ్రీ క్లియర్ అయింది మీకు? క్లియర్ అయింది సార్. దెన్ నెక్స్ట్ డెప్త్ అండి. డెప్త్ అంటే మీనింగ్ ఏంటంటే గైస్ ఈసారి డెప్త్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ అండి. ఈ వాల్యూ చేంజ్ చేసుకోవాలి. ట్రెక్ డెప్త్ అంటే ఈ 1 అనే వాల్యూ చేంజ్ చేసుకోవాలండి. ఎలా అంటే మీకు 1 నుంచి 9 వరకు ఎంత నెంబర్ అన్నా ఇవ్వచ్చు అండి. నెంబర్ అంటే ఇక్కడ గైస్ 9 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. మీ ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. దీన్ని ఎలా మనం కన్సిడర్ చేసుకుంటామంటే గైస్ చూడండి గైస్ ఇక్కడ పిఆర్ఐజి డెప్త్. డెప్త్ నేను ఇక్కడ ఒక వాల్యూ ఇస్తున్నాను అండి. 5 అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అని వాల్యూ ఇస్తున్నాను. ఎంటర్ చేంజ్ అయింది. మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. ట్రిక్ డెప్త్ 5 అని వచ్చింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అంటే గైస్ ఈసారి డెప్త్ వాల్యూ గురించి ఎప్పుడైతే పుట్ మెసేజ్ అప్లికేషన్ మెసేజ్ పుట్ చేసింది అది రిమోట్ క్యూకి వచ్చి జాయిన్ అయింది. రిమోట్ క్యూ నుంచి ఎక్కడికి వస్తుంది? ఎక్స్మిట్ క్యూకి వస్తుంది. ఎక్స్మిట్ క్యూ దగ్గర మన కండిషన్ ట్రూ అయిందంటే వెంటనే ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి? వెంటనే ఎక్స్మిట్ క్యూ ట్రూ కండిషన్ అయితే మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఇనిట్ క్యూకి వెళ్తుంది.
ఇనిట్ క్యూకి వెళ్తుంది. ఇనిట్ క్యూకి వెళ్ళిన వెంటనే ఛానల్ ఇనిషియేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్మిట్ క్యూ నుంచి మెసేజ్ ఇనిట్ క్యూకి వచ్చిన వెంటనే ఛానల్ ఇనిషియేటర్ అనేది రన్నింగ్ లోకి రాదు. ఎందుకు రాదు అంటే బికాస్ ఆఫ్ మీరు డెప్త్ వాల్యూ 5 మెసేజ్ రావాలి. వెరీ గుడ్ అండి. డెప్త్ వాల్యూ 5 ఇచ్చారు ఇక్కడ. 5 మెసేజెస్ మీకు ఇనిషియేషన్ క్యూకి వచ్చిన తర్వాత 6th మెసేజ్ వచ్చి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇది వెళ్ళి ఛానల్ ఇనిషియేటర్కి కనెక్ట్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేస్తుంది. అది డెప్త్కున్న వాల్యూ. అర్థమైందా? ఫస్ట్ ఎవ్రీ డెప్త్, దెన్ వెన్ వీ గివ్ ద ఆప్షన్ ఆఫ్ ట్రిక్ టైప్ పాయింట్ ఆఫ్ లో నన్ అనే ఆప్షన్ మనం ఇచ్చాము అని అంటే మీకు ఏ మెసేజెస్ అప్లికేషన్ 100 మెసేజ్ పుట్ చేసినా ఎక్స్మిట్ క్యూకి వచ్చి చేరినా ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయ్యి ఆ 100 మెసేజ్ ఎక్కడికి వచ్చి చేరుతాయి? ఇనిషియేషన్ క్యూకి వచ్చి చేరుతాయి. ఇనిషియేషన్ క్యూకి వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఛానల్ ఇనిషియేటర్ అనేది రన్నింగ్ స్టేట్ లోకి రాదు. ఎందుకు రాదు అంటే బికాస్ ఆఫ్ మీరు అక్కడ కండిషన్ ఏమేమి ఇచ్చారు? అక్కడ నన్ అని ఇచ్చున్నారు కాబట్టి, ఇక్కడ కండిషన్ నన్ అని ఇచ్చున్నారు కాబట్టి అది ట్రిక్ టైప్ లోకున్న ఫస్ట్ ఎవ్రీ డెప్త్ నన్నుకున్న డిఫరెన్స్ అండి. అండ్ ఈ ట్రిగ్గర్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎయిదర్ ఎక్స్మిట్ క్యూ అన్నా 1 టైప్ ఆఫ్ లోకల్ క్యూవే, ఇనిషియేషన్ క్యూ అన్నా 1 టైప్ ఆఫ్ లోకల్ క్యూవే. అర్థమవుతుందా? బట్ ఎక్స్మిట్ క్యూలో వచ్చి మనకు వచ్చిన మెసేజెస్ హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. బట్ ఇనిషియేషన్ క్యూకి ఏ టైప్ ఆఫ్ మెసేజ్ హోల్డ్ చేసుకుంటుంది? ట్రిగ్గర్ మెసేజెస్ ని హోల్డ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ట్రిగ్గర్ మెసేజెస్ ని హోల్డ్ చేసుకుంటుంది. అది ట్రిగర్ టైప్ లా ఎన్ని మనం మెసేజెస్ హోల్డ్ చేసుకోవచ్చు సార్? 1 to 9 సార్? 1 to నేను depth ఎగ్జాంపుల్ లా సార్? ఇచ్చాను. నాకు అర్థం కాలేదు. చెప్పండి. ఇక్కడ ఇది ట్రిక్ డెప్త్ లోనా? ఎస్ సార్. మీరు ఇచ్చిన వాల్యూని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు. ఇంత వాల్యూ వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. 10,000 1000 అలా ఎన్నన్నా. ఓకే సార్. ఓకేనా? అది డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? పాయింట్ క్లియరా? థ్యాంక్ యూ. దెన్ గో టు ద ట్రిక్ డేటా అండి. ట్రిక్ డేటా, ఈ ట్రిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం యూజ్ చేస్తాము? అండ్ చూడండి గైస్, ఇక్కడ ట్రిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తాం. ట్రిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఏ ఛానల్ అయితే మనం కమ్యూనికేట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యన కమ్యూనికేట్ అవుతుంది కదా, ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్, ఆ ఛానల్ నేమ్ మనం మెయింటైన్ చేస్తాం ఆ ట్రిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ గైస్? ఛానల్ నేమ్ ఇస్తామండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏ ఛానల్కి అయితే మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఛానల్ నేమ్ అక్కడ మెయింటైన్ చేస్తాం. ట్రిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ ట్రిక్ డెప్త్ ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. డెప్త్ వాల్యూ గురించి ట్రిక్ డేటా డిస్కస్ చేసాం. దెన్ వాట్ ఈస్ ఇనిషియేషన్ క్యూ అండి? ఇనిషియేషన్ క్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ 1 టైప్ ఆఫ్ లోకల్ క్యూ ఇట్ హోల్డ్ ట్రిగ్గర్ మెసేజెస్. సేమ్ ఇనిట్ క్యూ అన్నా ఇనిషియేషన్ క్యూ అన్నా ఒకటే. దెన్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ నేమ్ ఆఫ్ దట్? సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఇనిట్ క్యూ అండి. చూడండి కదా, ఇక్కడ ఏవైతే ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ట్రిగ్గర్ ప్రాపర్టీస్ అన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. దిస్ ఈస్ ద ఇనిషియేషన్ క్యూ, ఎంటీలో ఉందండి, మనం ఏం ట్రిగ్గర్ చేయలేదు కాబట్టి. ట్రిక్ డెప్త్, ట్రిక్ టైప్, ట్రిక్ డేటా, దీస్ ఆర్ ద ట్రిగ్గర్ ప్రాపర్టీస్ we are using in that. ఓకేనా? ఏదైనా డౌట్ ఏమైనా ఉందా గైస్ ఓవరాల్ గా? నో సార్. remaining people guys. ఓకే. చెప్పండి అమ్మా. గైస్ మిమ్మల్ని గైస్ అర్థమైంది సార్.